మా వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్ నెంబర్కు మీ తల్లిదండ్రుల ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి జినేన్గా ఏదైనా మంచి జినేన్గా పెట్టండి. ఎప్పుడైనా కంప్లైంట్ ఊరికే టైంపాస్గా వాళ్ళ మీద ఇష్టం లేకుండా వాళ్ళు ఏదైనా కొట్టినప్పుడు అది వాటి మీద పెడితే ఫాల్స్ కంప్లైంట్ అవుతుంది. దాని మీద ఏం చేయలేము మనం. కాబట్టి మీరు జినేన్గా ఏదైనా కానీ జాగ్రత్తగా జినేన్గా పెట్టండి ఎప్పుడైనా సరే. కొంచెం టేస్ట్గా ఉండడంలే. చికెన్ ఏమన్నా స్మెల్ వస్తూ ఉంటుందా? పర్లేదా? చికెన్ బాగానే ఉంటుంది. ఆ రోజు కొంచెం బాగానే ఉంటుంది కదా. ఎందుకురా ఏది చికెన్ కొంచెం 4 ముక్కలు ఇరా, 4 రావా? 2 వేస్తారా? గ్రేవీ ఎక్కువ వేస్తారా? బాగా చదువుకున్నానా మీరంతా. ఏమాత్రం మీరు టైం వేస్ట్ చేసి టైం పోగొట్టుకున్నారనుకో లైఫ్ దారుణంగా ఉంటుందిరా. మంచి మీకు వచ్చే రిజర్వేషన్లో దీని ప్రకారం మీరు జాగ్రత్త చదువుకోండి. జాగ్రత్త గట్టినైతేనే ఫ్యూచర్, లేకుంటే ఇబ్బంది పడతారు మీరు. మంచిగా ఇష్టంగా చదువుకోండి. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ పెట్టుకోకండి. అన్ని ప్రజెంట్లో ఉండాలా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? బాగానే ఉందా? మంచి నీళ్ళు ప్లాంట్ ఉందా? వాటర్ ప్లాంట్ ఉందా? వాటర్ ప్లాంట్ లేదా? శ్రీనివాసన్ వాటర్ ప్లాంట్ లేదు. పిల్లలు దాదాపు 500-600 మంది ఉంది. రాసుకోండి ఆర్ఓ ప్లాంట్. రేపు కలెక్టర్కి చెప్దాం. ఆర్ఓ ప్లాంట్ చెడిపోయినాయి ఉన్నాయంట, కానీ చెడిపోయినాయంట. దాన్ని రిపేర్ చేయించేదానికన్నా కలెక్టర్ గారికి చెప్దాం. ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయి మీకు? ఏమైనా ప్రాబ్లమ్? సాంబార్ బాగుంటుందా? అంటే పోపు పెట్టడం లేదా? నీళ్ళ శనగపిండి వేస్తాం. చట్నీ నీళ్ళు, ఇడ్లీ చట్నీ. నేను చెప్పినా మీరు చెప్పడం లేదు. ఏమి ఎవరేం పీకేదేం లేదురా. ఈ వాస్తుంది ఒక్కొక్కరికి ప్రతిడుతూ. అర్థమైందా? అదేం సమస్య లేదు. అడిగితే నీళ్ళు మంది ఎక్కువ అయితే మధ్య పలసన అవుతుంది. అట్లనా? ఇంకా పొద్దున కిచిడీలో చట్నీ బాగుంటుందా? సాంబార్ వద్దా? మీరు చెప్పరే మరి. నేను చెప్తాలే. ఇప్పుడు 2 సార్లు చట్నీ చెప్పినా చట్నీ బాగుంటుంది రా, కారం కారం. ఇప్పుడు రాత్రి రోజు సాంబార్ దూమ్ తెలుసుకొని మళ్ళా పొద్దున పుట్టు కూడా సాంబార్ అంటే ఎందుకు? మంచి చట్నీ చేయించుకోండి. పల్లీల చట్నీ, వేరుశనగ పట్ని, మరి నీళ్ళు చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఆయన గట్టిగా. రేపు కలెక్టర్ గారికి వస్తాడు ఆయన కూడా. మీ ప్రిన్సిపాల్ని కూడా రమ్మని చెప్పిన చెప్పిద్దాం. ఓకేనా? మీ నెంబర్ నోట్ చేసుకోండి. అందరు పాడి అడిగిపోయి పలికిస్తా. 9490 రాసుకోండి. అక్కడ స్టిక్కర్ మీద వేసిన అదుడు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉందమ్మా. ఆ నెంబరు అందరూ బైహార్ట్ చేపిస్తా. చేస్తారా? 9490 55 11117. 9490 అనేది ఒక పార్ట్. ఓకే, 55 11117. 9490 55 11117. అట్ ద సేమ్ టైం మీరు కంప్లైంట్ చేస్తే కనుక మీ డీటెయిల్స్ ఏం బయటికి చెప్పాం మేము. మీ నెంబరు క్రాప్ చేసి కంప్లైంట్ని తీసుకుంటాం. ఇప్పుడు నాకు కంప్లైంట్ వచ్చింది, అది ఏ నెంబర్ నుంచి వచ్చింది అనేది ఎవరికి తెలియదు. అది తీసేస్తాం మేము, డిలీట్ చేసేస్తాం. కాబట్టి టెన్షన్ లేదు. మళ్ళీ అదేమన్నా చెప్తే సార్ వాళ్ళు ఇలా అరేంజ్ చేస్తారు, కొడతారు, తిడతారు అనేది లేకుండా. ఓకేనా? ఓకేనా అండి? చట్నీ చేయండి, సాంబార్ వద్దు. మీకు 2 సార్లు ఉన్న ఏదేది కిచిడీకి చట్నీ చేయండి, పల్లీల చట్నీ. మరి నీళ్ళు చేయకండి సార్. నీ కొడుకులు కూతుర్లకు అట్లే పెడితే అట్లా పెట్టు. నువ్వే తింటావులే, తినకే ఉంది, అదేం పెద్ద పని కాదు. నేను తింటానే ఉంటా స్వామి, అడిగిపోయినా లేదులేబ్బా, తింటారులే. రోజు సాయంత్రం పూట సాంబార్ వేస్తాడు. నువ్వు సాంబార్ వేస్తాడు. ఆడ ఆకుకూర పప్పు ఏది ఉన్నాయని సాంబార్ వేస్తాడు. ఆ సాంబార్లో శనగపిండి వేయకండి. కొంచెం రుచికి చేయండి సార్. ఏం లేదు, కొద్దిగా ఆనియన్స్ పోసి కొంచెం పోపు పెడితే, అది తిరగమాత పెడితే తాలింపు టేస్ట్ వస్తుంది సార్. నేను ఆ కంప్లైంట్లు అన్నీ రేపు వస్తే నీకు చదివి వినిపిస్తా స్వామి. వాళ్ళని అడిగేది, వాళ్ళని అడిగే మాట్లాడేది నేను. అర్థమైందే? మీరు మంచిగా చట్నీ పెట్టండి, ఏం పర్లేదు, తింటారు. రాత్రిపూట ఎటు సాంబార్ పెడుతున్నారు మీరు. సాంబార్లో శనగపిండి కలపొద్దు. ఖచ్చితంగా శనగపిండి కలిపితే కడుపు నొప్పి వస్తుంది పిల్లలకు. కొంచెం సాంబార్ కొంచెం టేస్ట్గా, కొంచెం ఎక్కడన్నా కొంచెం గార్డెనింగ్ చేయండి సార్. ఏముందాడా? అరే చిన్న గార్డెనింగ్ చేయండి ఎక్కడన్నా. కొత్తిమీర వేయడము ఉందా ఇక్కడ? వెరీ గుడ్. కొత్తిమీర వేసారా? కొత్తిమీర వేయండి సాంబార్లో, గిమ్బార్లో టేస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. కొంచెం పోపు పెట్టేదానికి, అది తిరుగుమా తాలింపు పెట్టడం కొంచెం మంచిగా. మామూలుగా ఎట్లా చేస్తారంటే ఇంత క్వాంటిటీలో తాలింపు పక్కన చేసి పప్పులో కలుపుతారు. పప్పుని తీసుకుపోయి తాలింపులో కలిపితే పెద్ద గిన్నెలో అది కొద్దిసేపు ఉడికితే కన్నా పచ్చి అవసరం పోయింది.
అది కొంచెం జాగ్రత్త చేయండి. పిల్లలండి వాళ్ళు తల్లిదండ్రులు వదిలేసి ఉన్నారు. వాళ్ళు ఏదో సంతోషంగా అన్నమన్న బాగా తృప్తిగా తింటా ఉంటే హ్యాపీగా ఉంటారు. ఫ్యూచర్ నాకు కావాలా, రేపటి నుంచి కావాలా. దయ నుంచి ఇట్లా ఫాలో కండి. నెంబర్ తీసుకున్నారా? పిఎస్ ఈయన నెంబర్ తీసుకో, రెగ్యులర్ టచ్లో ఉండాలా. రేపు రండి మీరు, రేపు 3 గంటలకు. ఇవన్నీ మేము చూసి మీ ప్రిన్సిపల్ సారు లీవ్లో ఉన్న పర్లేదు ఒక పూట వచ్చి చెప్పండి. విజయవాడలో ఇది ఉండేది ఆయన. సరే ఆయన మీరిద్దరు రావాలి రేపు. మీరు రండి, రేపు మాట్లాడతాను. ఓకేనా? నెంబర్ రాసుకున్నారా? చెప్పండి చూడకుండా. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది నాన్న, లైఫ్ లాంగ్ ఉంటుంది. సివిల్ సప్లైస్ రూపాయి బియ్యం ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా? డబ్బులు ఇస్తాం బియ్యం ఇయ్యం అని చెప్పినా కానీ మీరు కంప్లైంట్ పెట్టచ్చు. ఓకే, అంగన్వాడీ తెలుసు కదా మీకు. అంగన్వాడీలో మెనూ ప్రకారం భోజనాలు రాకుండా కానీ కంప్లైంట్ పెట్టచ్చు మాకు. మీ స్కూల్స్ మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, మీ తమ్ముళ్ళు వెళ్తారు కదా కొంతమంది పిల్లలు, చెల్లెళ్ళు ఎవరన్నా మామూలు డే స్కాలర్స్గా మధ్యాహ్నం, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని కంప్లైంట్ పెట్టచ్చు. ఏదైనా కానీ లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ నెంబరు. ఇంట్లో రాసి పెట్టుకోండి. ఎప్పుడు ఏ కంప్లైంట్ వచ్చినా మీరు కంప్లైంట్ పెడితే, అయితే మీకు టైం బాగుండి మీ దగ్గర ఏదైనా అవకాశాలు ఉండి వీడియో తీసేదానికి, ఫోటోలు తీసేదానికి, ఇలా కంప్లైంట్ బాగా విపులీకరంగా ఉంటే కనుక చర్యలు తీవ్రంగా ఉంటాయి. అర్థమైందా? మీరు ఏదో తూతు మంత్రంగా పెడితే మేము పెద్దగా పరిగణలోకి తీసుకోం. వీడియోలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా పెడతాం. కానీ దీనికి పెట్టండి. నేను చెప్పిపోతున్నా ఈరోజు చట్నీ చేయండి అని. ఇడ్లీలో పచ్చడి కూడా అంత నీళ్ళు చేస్తూ ఉన్నారు. నాకు తెలుసండి, చూడకుండా చెప్పగలను నేను. కొంచెం తక్కువ వేస్తారు, చిక్కగా వేయండి. మీరు ఇంత కావాలంటే వేయలేరా, అర్థం చేసుకోండి. అది కూడా చిక్కగా చేపిస్తాం, కొంచెం తక్కువ వేస్తారు చట్నీ. మరి మనకు ఇడ్లీ కంటే చట్నీ ఎక్కువ కావాలంటే అంత ఇవ్వలేరు. అప్పుడు ఇంకా మంది ఎక్కువైతే మధ్య పలసన అవుతుంది. అంతే, మీరు ఎక్కువ అయ్యే కొద్దీ, మీరు చట్నీ ఎక్కువ కావాలనే కొద్దీ నీళ్ళు పడతా ఉంటాయి దాంట్లో. కాబట్టి కొంచెం చట్నీ టేస్ట్కి అంతే, టేస్ట్గా ఒక ఇడ్లీకి అంత చట్నీ తినాలి అంతే. అట్లా ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.